Right, so our first session is on principles of physical sciences. This is a multidisciplinary course offered for arts students and commerce students. So ఇక్కడ మనకి కామర్స్ లో ఫిజికల్ సైన్సెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అనేది మల్టీడిసిప్లినరీ కోర్సుగా తీసుకుంటాం. ఓకేనండి. సో దానికి సంబంధించిన సిలబస్ ఎక్కడ ఉంటుంది? యూ హావ్ టు సెర్చ్ ఫర్ దిస్ యాప్ షీట్. సింగిల్ మేజర్ సింగిల్ మేజర్ అని సెర్చ్ చేస్తే మనకి సింగిల్ మేజర్ సంబంధించిన సిలబస్ అన్నీ వస్తాయి. అందులో నుంచి మనం చూడాల్సింది ఏంటి? సెమిస్టర్ 1 మల్టీడిసిప్లినరీ కోర్స్. లాస్ట్లో ఎక్కడ ఉంటాయి మల్టీడిసిప్లినరీ కోర్సెస్. మల్టీడిసిప్లినరీ కోర్సెస్లో సెమిస్టర్ 1 అందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్. ఓకే, సో మీరు అది సెర్చ్ చేస్తే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి ఒకసారి ఆ సిలబస్ ఏమేమి ఉన్నాయనేది చూడాలి. సో ఇట్ ఈస్ 30 hour కోర్స్. 30 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి వీక్లీ 2 hours. Okay, so the first question is this: అసలు ఈ బీకామ్ వాళ్ళకి ఫిజిక్స్తో పని అవసరం ఏమొస్తుందండి? అంటే మీరు ఇప్పటివరకు చదివిన బ్యాక్గ్రౌండ్ ఏమేమి చదువుతారు? ఎంఈసీ, సిఈసీ, అట్మోస్ట్ మ్యాథ్స్ చదువుతారు, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, రైట్? సో ఈ మొత్తంలోకి అసలు ఈ మల్టీడిసిప్లినరీ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దోస్ మల్టీడిసిప్లినరీ కోర్సెస్? అవసరం ఏమొచ్చిందండి? అలాగే ఇప్పుడు ఫిజిక్స్లో వాళ్ళు హిస్టరీ చదువుతున్నారు, మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటివి చదువుతున్నారు. వాట్ ఈస్ ద పర్పస్? అవసరం ఏమి? జనరల్ క్యాజువల్ డిస్కషన్ అయితే పర్పస్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ అనుకున్నా కానీ ఇప్పుడు మనకి జనరల్ అవేర్నెస్ అంటే చాలా విషయాలు మనం పర్సనల్ ఇంట్రెస్ట్ నేర్చుకునేవి చాలా ఉంటాయి. జీమెయిల్ ఎట్లా పనిచేస్తుంది, ఇంటర్నెట్లో ఎట్లా పనిచేస్తుంది అనేది మనకు ఇంకోటి చెప్పలేదు. ఫోన్లో యాప్లు ఏమేమి వాడుతున్నాం అనేది మనం క్లాస్లో సిలబస్లో పెట్టి చెప్పలేదు. వీఆర్ యూజింగ్ ఇట్, రైట్? సో జనరల్ అవేర్నెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ రిక్వైర్మెంట్స్ని బట్టి మారిపోతుంది. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటున్నారు. సో దీన్ని ఒక సిలబస్లో పెట్టేసి స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సిన అవసరం ఎక్కడ వస్తుంది? ఇట్ ఈస్ లింక్డ్ విత్ యువర్ కరిక్యులం అండ్ కెరియర్. అంటే బీకామ్లో అవసరం ఏదో ఒకటి వస్తుంది అనేది ఐడెంటిఫై చేశారు. సో వాట్ ఈస్ దట్ పర్పస్ అనేది మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి, అంతే కదండి. అంటే పర్పస్ తెలియకుండా ముందుకెళ్తే సిచ్యువేషన్ అంతా కూడా గాలిలో ఉంటుంది, ఎందుకు ఏమిటనేది తెలియకుండా. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? అసలు ఈ ఫిజిక్స్ అవసరం బీకామ్లో ఎక్కడ వస్తుంది అనేది చూడాలి. మనకు ఉన్నటువంటి సిలబస్లో టాపిక్స్ ఏమైనా చూడండి ఒకసారి. చాప్టర్స్ ఏమైనా చూడండి, ప్రాక్టికల్ చాప్టర్స్.
నేచర్ ఆఫ్ ఫిజిక్స్. రెండోది చాప్టర్ టైటిల్స్ చెప్పండి. 3 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఏంటి? ఇంట్రడక్షన్ టు ఫిజిక్స్. ఫస్ట్ యూనిట్ ఈజ్ ఇంట్రడక్షన్ టు ఫిజిక్స్. సెకండ్ యూనిట్ అంటే మెకానిక్స్ ఫర్ ఆర్ట్స్ స్టూడెంట్స్. థర్డ్ యూనిట్ వేవ్ ఆప్టిక్స్. ఓకే, సో ఇంట్రడక్షన్ టు ఫిజిక్స్, ఆ ఫిజిక్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఏదో చూస్తారు. మెకానిక్స్, వేవ్ ఆప్టిక్స్ సంబంధించి ఈ అప్లికేషన్స్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి లేదు కామర్స్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. బేసిక్ ఐడియా ఇస్ దట్. సో అసలు ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అగైన్ ద సేమ్. అసలు ఈ మల్టీ డిసిప్లినరీ అంటే వేరే ఇప్పుడు ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ గురించి తెలుసుకోవాలి, సైన్స్ వాళ్ళు ఆర్ట్స్ గురించి తెలుసుకోవాలి అనే పరిస్థితులు ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ద నీడ్? సో అల్టిమేట్లీ వాట్ ఎవర్ యూ స్టడీ యూ షుడ్ బి లింక్డ్ విత్ సొసైటీ అల్టిమేట్లీ. అంటే మనం చదివి నేర్చుకొని తయారు చేసి ఏం చేసినా కానీ ఫైనలీ సొసైటీలో ఏదో ఒక పాయింట్లో లింక్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఆ పాయింట్లో లెట్స్ సే సైన్సెస్లో ఈ కామర్స్ గురించి ఒక 2 విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్దాం. సైన్స్ స్టూడెంట్కి ఈ కామర్స్, లాజిస్టిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే బి డెవలపింగ్ సమ్ టూల్స్. ఏదో ఒక టూల్స్ డెవలప్ చేస్తారు, లేదా ఒక కెమికల్ కాంపౌండ్ ఏదో తయారు చేస్తారు. సో దాన్ని అల్టిమేట్గా సేల్ చేయాలి, పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలి, రైట్? సో అక్కడ వాళ్ళకి ఈ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం కామర్స్ వాళ్ళు చేయాల్సింది ఏంటండి? బిజినెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఏం బిజినెస్, దేనికి సంబంధించిన బిజినెస్ చేస్తారు? సేల్స్ ఆఫ్ గూడ్స్. ఏం గూడ్స్ అవి? సో ఎఫ్ఎంసీజీస్ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటారు, ఇంకేవో ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. సో ఈ సూపర్ మార్కెట్లో దొరికే వస్తువులు మార్కేనా ఆలోచించాల్సిన విషయం. కాకుండా ఇంకా ప్రొడక్షన్ లెవెల్లో జరిగేవి చాలా ఉన్నాయి, సేల్స్ లెవెల్లోనూ జరిగేవి చాలా ఉన్నాయి. ఇండస్ట్రియల్ లెవెల్లో చూస్తే అంటే ఈ కామన్ యూజర్కి అవసరమైనవి మనకి సూపర్ మార్కెట్లోనే ఇంటి పక్కన ఎక్కడో దొరికేస్తాయి. అది కాకుండా ఇంకొంచెం ఇండస్ట్రియల్ లెవెల్లో రిక్వైర్మెంట్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి, ఏదో ఒక ల్యాబొరేటరీ ఏదో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ గురించి తెలిసి ఉండాలి. అసలు మెయిన్ ఆ ప్రోడక్ట్ ఏంటి? లెట్స్ ఏదో ఒక న్యూక్లియర్ మెడిసిన్ రిలేటెడ్గా ఏదో ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఓకేనండి? సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకుని రావాలి. ఎట్లా తీసుకుని రావాలి? నార్మల్ లారీలో, కంటైనర్స్లో తీసుకొచ్చేస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందనే తెలియదు, రైట్? అట్లీస్ట్ యూ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ or you should know the basics of that subject. అంతే కదండి. లాజిస్టిక్స్ ఆఫ్ సమ్ న్యూక్లియర్ మెడిసిన్ రిలేటెడ్గా ఏదో ఒక లాజిస్టిక్స్, దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మీరు సప్లై చేయాలి, డెలివర్ చేయాలి. ఎట్లా ప్లాన్ చేస్తారు అంటే ముందు అసలు ఆ న్యూక్లియర్ మెడిసిన్ దాని రేంజ్ ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ తెలిసిన తర్వాత కదా ఎలాంటి కంటైనర్ వాడాలి, లేదా ఎలాంటి
మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవాలి, పార్కింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాతనే మీరు వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. రైట్? సో మీకు ఒక టాస్క్ ఇచ్చేసిన తర్వాత అప్పుడే నేను చదువుకొని వస్తాను అంటే అయ్యే పని కదా. అప్పుడు చదవాలన్నా టైం ఉండదు, సిచ్యువేషన్ కుదరకపోవచ్చు. సో షుడ్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. అంటే మీ కామర్స్ లాజిస్టిక్స్ సంబంధించి, బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎక్కడెక్కడ అదర్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, బేసిక్ అవేర్నెస్ ఉండాలి. అండ్ వాటికి సంబంధించినటువంటి మినిమం ప్రికాషన్స్ ఆర్ మినిమం నాలెడ్జ్ మీకు ఉండాలి. దెన్ ఓన్లీ ఏబుల్ టు వర్క్అవుట్ థింగ్స్ వెల్. సో ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ అప్లికేషన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ వస్తాయి అనేది కంప్లీట్గా లిస్ట్ అవుట్ చేసి చెప్పడం ఒక పాసిబిలిటీ. అనదర్ పాసిబిలిటీ, అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ గివెన్ అ బేసిక్ ఓవర్వ్యూ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ ఎనీ సైన్సెస్ మీకు ఇంట్రొడక్షన్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ మీరు ఫర్దర్గా మీరు చదువుకోవడానికి అవకాశం ఉండేలాగా దానికి కావాల్సిన ఫండమెంటల్స్ వరకు మీకు సప్లై చేయగలిగితే యూ విల్ బి ఏబుల్ టు గో త్రూ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్. అంటే మీకు పర్టికులర్గా ఈ పర్టికులర్ జాబ్లో ఈ రిక్వైర్మెంట్ ఉంటుందని 100 లిస్టులు చదివి చెప్పేస్తే దానికన్నా కూడా మీకు మీరు ఆ సిచ్యువేషన్ బట్టి మీరు చదివి అర్థం చేసుకునే లాంటి ఫండమెంటల్స్ కానీ ఇక్కడ ఇవ్వగలిగితే ఇట్ బి మోర్ కరెక్ట్. రైట్? అంటే 100 ఆప్షన్లు 100 MCQs ఇచ్చేసి దీనికి ఆన్సర్ చెప్పేసాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మళ్ళీ నోట్ అవుట్ క్వశ్చన్ వస్తే మళ్ళీ కొత్తగా వెతుక్కోవాలి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది. అట్లా కాకుండా అట్లీస్ట్ ఆ బేసిక్స్ వరకు మనం ఇన్ఫర్మేషన్ సప్లై చేయగలిగితే థింగ్స్ విల్ బి మోర్ కన్వీనియంట్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు అనలైజ్ యువర్ నీడ్స్. సో ఆ పర్పస్లో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అనేది కామర్స్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనండి? సో ఇందులో మనం చూస్తున్నామంటే ఇంట్రొడక్షన్ టు ఫిజిక్స్ అనేది ఒక యూనిట్ ఉంది, మెకానిక్స్ ఫర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ అనేది ఒకటి, వేవ్ ఆప్టిక్స్. బేసిక్ ఈ మూడు మనకి తెలిస్తే ఫర్దర్గా మిగతా వచ్చేటువంటి విషయాలు కొంత ఈజీగా అర్థం చేసుకోవడానికి అనే ఉద్దేశం. ఓకే, సో ఇందులో ఏమన్నా ఇంట్రొడక్షన్ టు ఫిజిక్స్ అందులో చూడండి. ఫస్ట్ టాపిక్స్ ఏమన్నా ఒకసారి సైంటిఫిక్ మెథడ్ అని ఏమైనా ఉందా? నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిజిక్స్ ఒక టాపిక్ ఉంది, అండ్ సైంటిఫిక్ మెథడ్. సో ఆ సైంటిఫిక్ మెథడ్ అనేది మనకి ఇట్ వర్క్స్ ఫర్ ఎవ్రీబడి. సైంటిఫిక్ మెథడ్ అంటే ఒక సైన్స్లో మాత్రమే వచ్చేదని కాదు, ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాన్ని సిస్టమాటిక్గా ఎట్లా స్టడీ చేయాలి, ఎట్లా అనలైజ్ చేయాలి అనేది ఆ సైంటిఫిక్ మెథడ్ అనే టాపిక్లో చూస్తాం. అండ్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిజిక్స్ గురించి మనం చూద్దాం. ఓకే, సో దట్ సైంటిఫిక్ మెథడ్. అందుకే స్కోప్ ఆఫ్ ఫిజిక్స్ అంటే ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది, ఎక్కడ ఉంటుందండి ఫిజిక్స్? వాట్ ఈస్ ఫిజిక్స్ ఆల్ అబౌట్? ఫిజిక్స్ ఏంటి అసలు? ఏం స్టడీ చేస్తుంది? ఫిజిక్స్ ఏం స్టడీ చేస్తుంది? స్టడీ ఆఫ్
చుట్టూ ఉన్నటువంటి ఎంటైర్ వరల్డ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఏదైనా మెటీరియల్ పార్టికల్స్ కాను లేదు ఎనర్జీ, ఈ రెండింటి కానీ క్లాసిఫై చేసేయచ్చు. మన చుట్టూ ఉన్న ఏదైనా సరే, లైక్ ఈ టేబుల్, your phone, doors, windows, light, fan, ఇవన్నీ కూడా మెటీరియల్ థింగ్స్. ఎనర్జీ ఆర్ రేడియేషన్, ఎనర్జీ అనే దాంట్లోనే మనకి రేడియేషన్, లైట్ అన్నీ వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్. సో మనం చూసినటువంటి లైట్, ఎనర్జీ, హీట్ కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ చూస్తున్నాం. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటున్నాము, మెకానికల్ ఎనర్జీ అంటున్నాము, లైట్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. ఓకే, అండ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీ, వీటి గురించి మనం స్టడీ చేస్తాం. వాటి గురించి మనము ఫిజిక్స్లో స్టడీ చేస్తాం. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ కమ్ అక్రాస్ విల్ బి బేసికలీ క్లాసిఫైడ్ ఇంటూ దీస్ టూ కేటగిరీస్. ఏదైనా మెటీరియల్ పార్టికల్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది. ఈ మ్యాటర్కి ఎనర్జీకి మధ్య ఇంటరాక్షన్స్ ఎట్లా ఉన్నాయి అంటే, ఇప్పుడు లైట్ ఒక మిర్రర్ మీద చేశారు, అది రిఫ్లెక్ట్ అయితే వెళ్తుంది. లేదు ఒక మెటీరియల్, ఒక వీల్ ఏదో మీరు పుష్ చేశారు, అది ఎట్లా మూవ్ అవుతుంది. సో ఇలాగా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. మెకానికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఇలాగ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, సో ఆ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ మెటీరియల్ పార్టికల్స్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, ఆ ఇంటరాక్షన్లో జరిగేటువంటి యాక్టివిటీస్ ఏంటి అనేది ఫిజిక్స్ స్టడీ చేస్తుంది. ఓకే, సో అదర్ ఫీల్డ్స్ ఆఫ్ అప్లికేషన్. సో ఇప్పుడు ఈ ఫిజిక్స్ని వేరే బ్రాంచెస్కి ఎట్లాగా లింక్ చేయాలి అనేది నెక్స్ట్ డిస్కషన్. సో మనకి లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ బయోఫిజిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. బయోఫిజిక్స్ ఏం డీల్ చేస్తుందండి? ఇట్ డీల్స్ విత్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ. లైక్ మనం ఏదో ఒక వస్తువుని పైకి లిఫ్ట్ చేస్తున్నాం. లిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఫోర్స్ పడుతుంది, ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది. సో దట్ మనం ఏదైనా ప్రాస్థెటిక్ హ్యాండ్స్ ఏదైనా డిజైన్ చేయాలి. ఇప్పుడు ఈ చేతులు కాళ్ళు ఏమైనా మిస్ అయిపోయిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ తయారు చేస్తున్నాం. సో వాటికి ఎంత స్ట్రెంత్ ఉన్నటువంటి మెటీరియల్ కావాలి, ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి దాన్ని డిజైన్ చేయాలి. సో ఇలాంటివన్నీ తెలియాలంటే ఎనాటమీ, బయాలజికల్గా ఎటువంటి మూమెంట్స్ ఉన్నాయి, బయోమెకానిక్స్ అనేది ఒక బ్రాంచ్ వచ్చింది. రైట్, మెకానికల్ మూమెంట్స్ ఆఫ్ బయాలజికల్ సిస్టమ్స్, బయోమెకానిక్స్. సో దట్ డీల్స్ విత్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బయాలజికల్ సిస్టమ్స్. అలాగే బయో ఎకనామిక్స్ అని ఒక బ్రాంచ్ వచ్చిందండి. Bioeconomics. What is that? What does it deal with? By name అసలు ఏమై ఉంటుందంటారు బయోఎకనామిక్స్ అని? బయోఎకనామిక్స్ ఏంటి చేస్తుందంటే, how economics at a particular place are controlled by the biological properties. Some gene codes బట్టి ఎకనామిక్స్ ఎట్లా మారిపోతున్నాయి అనేది స్టడీ చేస్తారు అందులో. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో అందరూ ఒక 6 feet 7 feet హైటే ఉన్నారు. ఓకేనండి, ఒక కంట్రీనో ఒక రీజియనో ఒక ప్లేస్లో ఎక్కడ అందరూ 6 feet అబోవ్ హైటే ఉన్నారు. రైట్, సో ఇప్పుడు అక్కడ మన చిన్న ఈ మారుతి సెడాన్ కార్లు అమ్మాలంటే కుదరదు.
డిసైడ్ చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే their biological gene code is controlling the economics of that particular region. సో అలాగే ఒక పర్టికులర్ ఏరియాలో మనకి ఒక పర్టికులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అక్కడ మీరు వేరేగా ఆల్టర్నేటివ్గా ఒక రెస్టారెంట్ ఏదో ఓపెన్ చేద్దాం అనుకున్నారు, వర్కౌట్ అవ్వదు, రైట్? సో హౌ a biological gene code controls the economics of a particular region అనేది ఈ సబ్జెక్ట్లో స్టడీ చేస్తారు. సో పీపుల్ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్ యాజ్ వెల్ యాజ్ బయాలజీ. సో అలాగా బయోఫిజిక్స్, బయోమెకానిక్స్, బయోఎలక్ట్రానిక్స్, ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ లింక్డ్ విత్ బయాలజీ. ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఈజ్ నౌ లింక్డ్ విత్ బయాలజీ బికాస్ అల్టిమేట్ ప్రొడక్ట్ డెలివరీ అవ్వాల్సింది మనుషులకి, బయాలజికల్ ఐటమ్. కాబట్టి మనం ఏం చదివినా సరే మళ్ళీ ఫైనల్గా మనుషులకు ఉపయోగపడేలాగా, మనుషులకు లింక్ అయ్యేలాగా చూసుకోవాల్సి వస్తుంది. మీరు ఫిజిక్స్ చదివారు, కెమిస్ట్రీ చదివారు, ఎలక్ట్రానిక్స్ చదివారు, బయోఎలక్ట్రానిక్స్ అని వస్తుంది. సో ఇలాగా మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే అల్టిమేట్లీ ఇట్ గోస్ అండ్ లింక్స్ విత్ బయాలజీ అగైన్. కాబట్టి ఆ మల్టీడిసిప్లినరీ ప్లాట్ఫామ్ అనే చోట మీరు యూ మస్ట్ నో దీస్ థింగ్స్ యాజ్ వెల్. ఓకేనండి? సో ఫిజిక్స్ అనేది ఇలాగ డిఫరెంట్ ఫీల్డ్స్లో లింక్ అవుతూ వస్తుంది. మనకి కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అంటున్నారు. అలాగే ఈ ఆర్ట్స్లోకి వచ్చేసరికి లైక్ హిస్టరీ రిలేటెడ్గా ఫిజిక్స్ అవసరం ఎక్కడ వస్తుంది? ఆర్కియలాజికల్ శాంపుల్స్, ఎక్కడో ఒక శాంపుల్ దొరికింది, దాన్ని రేడియో ఎనాలిసిస్ చేయాలి, దాని ఏజ్ ఎంతో ప్రిడిక్ట్ చేయాలి. ఇలాంటి చోట్ల ఫిజిక్స్ అనేది అవసరం అవుతుంది. ఓకే, ఈ సివిక్స్ అండ్ కామర్స్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఐ మీన్ మీరు డీల్ చేసేటువంటి ప్రొడక్ట్స్ వాటి క్వాలిటీ ఎనాలిసిస్ అసెస్మెంట్ చేసుకోవడానికి, అట్లీస్ట్ అది ఏమిటి అనేది తెలుసుకోవడానికైనా సరే ఈ ఫిజిక్స్ నాలెడ్జ్ అనేది అవసరం, రైట్? సో ఆర్ నెక్స్ట్ టాపిక్ దిస్ సైంటిఫిక్ మెథడ్, అదేంటి అనేది చూసి ఈ సెషన్ క్లోజ్ చేయాలి. ఓకే, సెర్చ్ ఫర్ దట్ సైంటిఫిక్ మెథడ్ ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్ ఇమేజెస్లో కానీ.
ఏదైనా ఒక స్టడీ చేయమన్నారు లేదా ఒక అనాలిసిస్ చేయమన్నారు. దానికి సంబంధించి సిస్టమాటిక్ అప్రోచ్ 7 స్టెప్స్లో ఒక అప్రోచ్ అనేది ఉంది. ఆ అప్రోచ్ ఏంటనేది చూద్దాం. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ మేకింగ్ ఎన్ అబ్జర్వేషన్. మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్. సో అబ్జర్వేషన్ చేస్తారు, దాని నుంచి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అనే దాన్ని ఒక ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రీసెర్చ్ ద ప్రాబ్లం. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేసి ఉన్నారా, చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, లేదు ఎలాంటి అబ్జర్వేషన్స్ చేశారు అనే దాని గురించి వెతికి తెలుసుకోవాలి. ఇంటర్నెట్లో వెతుకుతారా, లేదు లైబ్రరీస్లో వెతుకుతారా, ఎక్కడైనా సరే. సో ఇది రీసెర్చ్ అంటే మళ్ళీ ఒకసారి దాని గురించి అంటే మీరు అబ్జర్వ్ చేసింది కరెక్టా కాదనేది వెరిఫై చేసుకోవడానికి ఇప్పటివరకు ఏం జరిగిందనేది తెలుసుకునే రీసెర్చ్ అనేది ఒకటి చేస్తారు. సో దెన్ యూ డెవలప్ యువర్ హైపోథసిస్. హైపోథసిస్ అంటే ఇది ఈ సిచ్యువేషన్లో ఇలా జరగడానికి అవకాశం ఉంది, ఈ సిచ్యువేషన్లో ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేటువంటి మీరు ఒక కొన్ని కన్క్లూజన్స్ రాసుకొని ఎనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే మీరు చేసిన అబ్జర్వేషన్స్ మీ రీసెర్చ్ తర్వాత యూ మేక్ ఎన్ హైపోథసిస్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి అవుట్కమ్స్ వస్తున్నాయి అనేది మీరు ఒక జనరల్ కన్క్లూజన్స్ రాసుకొని అది అవునా కాదనేది వెరిఫై చేయడానికి ఫీల్డ్ వర్క్కి వెళ్తారు. సో దట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సైంటిఫిక్. సో ఈ హైపోథసిస్ అనేది డెవలప్ అయిన తర్వాత గో ఫర్ డిజైనింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్. సో దానికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేసుకోవాలి. సైన్స్లో అయితే సైన్స్లో ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తయారు చేయటం, ఏదో ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేయటం. ఆర్ట్స్లో కామర్స్లోకి వచ్చేసరికి ఒక సర్వే ఏదైనా ప్లాన్ చేసుకుంటారు. సో ఈ లొకేషన్లో ప్రజలు ఎలాంటి చాయిసెస్ తీసుకుంటున్నారు అనేది మీ అబ్జర్వేషన్ అయితే అది అవునా కాదా అనేది వెరిఫై చేసుకోవడానికి ఒక క్వశ్చనరీ ఏదో రెడీ చేసుకుంటారు. అండ్ దానికి సంబంధించిన ఒక సర్వే ఒకటి ప్లాన్ చేసుకుంటారు. సో ఏంటంటే డిజైనింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేసిన తర్వాత ఏం చేయాలి? కలెక్ట్ అండ్ అనలైజ్. కలెక్ట్ డేటా అండ్ అనలైజ్. దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తారు, దాన్ని అనాలిసిస్ చేస్తారు. సో మనకు అనుకున్నటువంటి హైపోథసిస్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకుంటారు. అనాలిసిస్ తర్వాత ఏంటంటే అది కన్క్లూషన్స్. దాన్ని కన్క్లూజన్స్ అనేది రాస్తారు. అంటే ఏంటి, మనం అనుకున్నటువంటి హైపోథసిస్ కరెక్ట్ అయింది, లేదు రాంగ్ అయింది. కరెక్ట్ అయితే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఫర్దర్గా, లేదు రాంగ్ అయింది ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలి. ఆ మోడిఫికేషన్స్ అన్నీ చూసుకొని ఈ మేక్ ఫర్దర్ అబ్జర్వేషన్స్. ఈ వచ్చిన కన్క్లూజన్స్ నుంచి మళ్ళీ న్యూ అబ్జర్వేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పటివరకు ఇలా అనుకున్నాము, ఇలా కాదు వేరేలాగా జరుగుతుంది అన్న, లేదు మనం అనుకుంది కరెక్టే, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఫర్దర్ అబ్జర్వేషన్స్. Right? If our hypothesis is correct, we go for the next stage of our experimental design. Hypothesis wrong అయితే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటంటే చూస్తాం. ఇట్స్ లైక్ దట్ ఎనీ టాస్క్ మీరు సైన్స్లో అయినా ఆర్ట్స్లో అయినా సరే కామర్స్ అయినా సరే సైంటిఫిక్ మెథడ్ అనేది ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ అప్రోచ్ ఫర్ స్టడీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ని ఎట్లా స్టడీ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా అనలైజ్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ వస్తుంది అండ్ ప్రాసెస్ రిపోర్ట్స్. సో మనకు వచ్చినటువంటి కన్క్లూజన్ నుంచి మళ్ళీ కొత్త అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతాయి అండ్ కొత్త ప్రాబ్లమ్
basic method of scientific method of studying any problem. Okay, further details we'll discuss in the next session.